ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన RRR ఫస్ట్ గ్లింప్స్ కి విశేష స్పందన వచ్చింది. చాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్ కపిల్ దేవ్, దర్శకుడు రాజమౌళి, వైద్యులు రవి తంగరాల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో RRR లోని ఓ డైలాగును రాజమౌళి పంచుకున్నారు. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి, అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం అని డైలాగ్ చెప్పారు. మరి ఈ డైలాగ్ సినిమాలో ఎవరు ఎవరితో అన్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది. కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్ ను లైవ్ లో చూడకపోయినా గాల్లో ఉన్న బంతిని కపిల్ క్యాచ్ అందుకున్న క్షణాన తమ గుండె ఆగిపోయినంత సంతోషం, ఉద్వేగం కలిగిందని చెప్పాడు రాజమౌళి. డబ్బు సంపాదించేందుకు వెచ్చించే సమయంలో 5% పిల్లల కోసం కేటాయిస్తే ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంటుందని కపిల్ దేవ్ చెప్పారు. మీడియా పిల్లల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని కోరారు. సెన్సేషన్ వార్తల కంటే పిల్లలపై ఇచ్చే వార్తలు సెన్సేషన్ అవుతాయని సలహా ఇచ్చారు కపిల్ దేవ్.